హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతోని సత్యనారాయణ గారు సీనియర్ బిజినెస్ అనలిస్ట్ మనతోని ఉన్నారు. సార్ చాలా వరకు చూస్తే కనుక షేర్ మార్కెట్లో చాలా మంది ఆ 50 కంపెనీల్లోనే ఇండివిజువల్గా ఉత్సాహంగా వెళ్ళిపోతుంటారు. ఎవరో చెప్తుంటారు వాళ్ళు షేర్ మార్కెట్లో చేయాలని అనుకుంటుంటారు. బట్ చాలా మంది గెయిన్ అవుతుంటారు, చాలా మంది లాస్ అవుతుంటారు. అయితే ఈ మ్యూచువల్ ఫండ్స్లో కూడా రేటింగ్లు ఉంటాయి. అంటే లాస్ ఉండకపోవడానికి, లాస్ కాకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కాకపోతే ఎక్కడ జరుగుద్ది అంటే పబ్లిక్ సెక్టార్. అప్పుడు ఏమవుతుంది, ఆ సెక్టార్ పెరగగానే కొన్ని బిజినెస్ పరంగా కొన్ని సందేహాలు ఉన్నాయి. అవి సార్ని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్. ఓకే సార్, చాలా వరకు చూస్తే కనుక షేర్ మార్కెట్లో చాలామంది ఉత్సాహంగా వెళ్ళిపోతుంటారు. ఎవరో చెప్తుంటారు వాళ్ళు షేర్ మార్కెట్లో చేయాలని అనుకుంటుంటారు. బట్ చాలామంది గెయిన్ అవుతుంటారు, చాలామంది లాస్ అవుతుంటారు. అంటే లాస్ ఉండకపోవడానికి, లాస్ కాకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఓకే, ఇది మంచి ప్రశ్న పప్పు. ఇది బిగినర్స్కి ఉపయోగపడే కంటెంట్. బిగినర్స్ ఎప్పుడైతే ఏదైతే చేస్తారో జనరల్గా చిన్నపాటి టీ స్టాల్ పెట్టేవాడు కానీ చిన్నపాటి ఇడ్లీ బండి పెట్టేవాడు కూడా అనుభవంతో, అంటే ఎక్కడన్నా ఒక దగ్గర ఎలా పప్పు కలపాలి, టీ పొడి ఎలా చేయాలనేది నేర్చుకొని చేస్తాడు. కానీ ఒక్క షేర్ మార్కెట్లోనే పైసలు ఉంటాయి, డైరెక్ట్గా జాయిన్ అయిపోతారు. అక్కడ మొదట్లో బాగానే వస్తాయి, తర్వాత ఎక్కడో లాస్ వస్తుంది. అప్పుడు మొదలు పెడతారు ఏది వేట, ఏది నాలెడ్జ్ కోసం. అయితే జనరల్గా ఏం జరుగుద్ది అంటే ఎప్పుడైనా కానీ షేర్ మార్కెట్లో, బుల్ మార్కెట్లో కొనేటప్పుడు ఎవరు కొన్నా ఏం కొన్నా పైసలు ఉన్నాయి, కొనుక్కున్నాం, పెరుగుద్ది, ఓకే లాభం. అందరూ ఏమనుకుంటారంటే ఓహో ఇక నా తెలివితేటలతోటే డెవలప్ అయినాం, పైసలు వచ్చేసినాయి అనుకుంటారు. అది జనరల్ కామన్గా. కాకపోతే ఎక్కడ జరుగుద్ది అంటే ఎక్కడైతే ఈయన పెరుగుతుందో ఇంకా పెరుగుతుందని అలానే ఉంటాడు. ఎక్కడో ఒక దగ్గర అమ్మకుండా ఎక్కడో ఒకసారి ఫాల్ అవుతుంది మార్కెట్. ఫాల్ కాగానే ఇది బాగా బాటంకి వచ్చేస్తుంది. ఎందుకు పడుతుందో తెలియదు, ఎందుకు పడిందో తెలియదు, మళ్ళీ రికవర్ అవుతుందా, మళ్ళీ పెరుగుతుందా తెలియదు. కొన్నాడు, పెరిగింది, అమ్మలేదు, పడింది, బాటంకి వచ్చింది, లాస్ అయింది. జనరల్గా అందరూ కూడా ఎక్కువ శాతం, అంటే మనం కాదు, సెబీ వాళ్ళే చెప్పడం జరిగింది. ఏమని? డెరివేటివ్స్ ఉంటుంది దీంట్లోనే, F&O అంటారు. 100లో జనరల్గా షేర్ మార్కెట్లోనే అనుభవం లేకుండా ఎవరైతే చేస్తారో 100లో 90 మంది పైసలు పోతాయి. ఒక 10 మందిలో ఉంటాయి. ఒక 5గురు న్యూట్రల్గా ఉంటారు, అంటే లాభం నష్టం లేకుండా. ఒక 5గురు మాత్రం గెయిన్ చేస్తారు. ఈ ఎవరైతే కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారో బాగా ఉత్సాహంగా ఉంటారు, ఫండ్స్ ఉంటాయి. ఎవరో మీరు అన్నట్టు ఎవరో ఒకళ్ళ ఫ్రెండ్సో రిలేటివ్సో వాళ్ళు ఎవరో ట్రేడింగ్ చేస్తుంటారు. వీళ్ళు కొత్తగా దిగంగానే వాళ్ళ అడ్వైస్ తీసుకుంటారు. వాళ్ళు ఎందుకు చెప్పిర్రో ఏం చెప్పిర్రో చెప్తారు. మళ్ళీ వాళ్ళు ఎగ్జిట్ అవుతారు, కానీ వీళ్ళు ఎగ్జిట్ కారు. అక్కడ వీళ్ళు లాస్ అవుతారు. తర్వాత అనిపిస్తుంది మనం ఎక్కడ మిస్టేక్ చేసినాం, ఆయన కొనమని చెప్పిండని నేను కొన్నాను, కానీ తర్వాత అది బాగా పెరిగింది కానీ నేను అమ్మలేదు, పడిపోయిందని చెప్తారు. కాదు, మనం అనాల్సింది ఏంటిదంటే ఎవరైతే బిగినర్స్ ఉన్నారో సేఫ్గా, అంటే మన ప్రిన్సిపల్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ షేర్ మార్కెట్లో చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఎప్పుడు ఎక్స్పీరియన్స్ మీద వస్తుంది అది. ఎలా అంటే ఫస్ట్ వచ్చి మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి, అవి సేఫ్. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్ మామూలు కంపెనీలు చేయవు, ఏ గ్రూప్ షేర్సే చేస్తాయి, బ్రాండ్ ఉన్నటువంటివే చేస్తాయి, వాటిల్లోనే పెట్టుబడి పెడతారు. అందుకని మనకు తెలియదు కాబట్టి మనం ఏం చేయాలి, మ్యూచువల్ ఫండ్స్లో జాయిన్ అయితే లాభం తక్కువ వచ్చినా నష్టపోయేది చాలా తక్కువ, ప్రిన్సిపల్ అన్న సేఫ్గా ఉంటుంది. ఇక మార్కెట్ పెరిగినప్పుడు మ్యూచువల్ ఫండ్స్ కూడా బాగా పెరుగుతాయి. ఇది జనరల్గా కొత్తగా దిగేవాళ్ళు మ్యూచువల్ ఫండ్. ఈ మ్యూచువల్ ఫండ్స్లోనే ETF అని ఉంటుంది. ETF ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్. ఉదాహరణకి మ్యూచువల్ ఫండ్స్లో లార్జ్ క్యాప్ అని, మిడ్ క్యాప్ అని, స్మాల్ క్యాప్ అని, ఇట్లా SBI వాళ్ళు, మోర్గాన్ స్టాన్లీ వాళ్ళు, సుందరం అని ఒక 1000+ ఉన్నాయి ఆర్గనైజేషన్లు మ్యూచువల్ ఫండ్స్. వాటిల్లో మనం ఎక్కడో ఒక దగ్గర చిన్న అమౌంట్తో కూడా 500, 1000, 2000 వాటితో కూడా మనము ఇన్వెస్ట్ చేయవచ్చు ఏది మ్యూచువల్ ఫండ్స్లో. అయితే ఈ మ్యూచువల్ ఫండ్స్లో కూడా రేటింగ్లు ఉంటాయి. 5 స్టార్, 4 స్టార్, 3 స్టార్, 2 స్టార్, సింగిల్ స్టార్. జనరల్గా మ్యూచువల్ ఫండ్స్ ఏవైతే చేస్తారో మ్యూచువల్ ఫండ్స్ ఏజెంట్స్ ఉంటారు,
మ్యూచువల్ ఫండ్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఉంటారు. ఇప్పుడు యూట్యూబ్లో చాలా వచ్చినాయి. గూగుల్కి వెళ్ళినా బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ అని కొడితే 5 స్టార్ రేటింగ్ అని అంటే తీసిస్తుంది. వాటిల్లో మనము ఇన్వెస్ట్ చేయొచ్చు జనరల్గా, అదొక పద్ధతి. ఇక వీటితో పాటుగా సెక్టార్ వైజ్ కూడా చేయొచ్చు. సపోజ్ ఇప్పుడు ఒక 7-8 మంత్స్ నుంచి పబ్లిక్ సెక్టార్ యూనిట్లు అన్నీ బాగా పెరగటం జరిగింది. అంటే ఏంది, మ్యూచువల్ ఫండ్స్లోనే పబ్లిక్ సెక్టార్ మ్యూచువల్ ఫండ్స్ సపరేట్గా ఉంటాయి. పబ్లిక్ సెక్టార్. ఫార్మా, ఓకే. రియల్ ఎస్టేటు, ఎడ్యుకేషన్, మీడియా, ఎంటర్టైన్మెంటు, పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు, ప్రైవేట్ సెక్టార్ బ్యాంకులు, ఇట్లా సెపరేట్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. వాటిని ఈటీఎఫ్ అంటాం, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ అని. ఈ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ వల్ల ఏం జరుగుద్ది అంటే, మీకు ఏది కావాలి, ఫార్మా బాగా మూవ్ అవుతుంది, సపోజ్ రియల్ ఎస్టేట్ బాగా మూవ్ అవుతుంది, ఆ మ్యూచువల్ ఫండ్ అంటే ఆ ఈటీఎఫ్లు కొనుక్కుంటే ఆ సెక్టార్లోనే ఇన్వెస్ట్ చేయొచ్చు. అప్పుడు ఏమవుతుంది, ఆ సెక్టార్ పెరగగానే మన బాగా పెరగడం జరుగుతుంది. అదొక పద్ధతి. ఇక ఇంకొక పద్ధతి ఏంటిది అంటే, వీటిల్లోనే నిఫ్టీ బీసు, గోల్డ్ బీస్ అని 2 ఉంటాయి. నిఫ్టీ ఏదైతే ఎన్ఎస్సి ఎక్స్చేంజ్ ఉందో 50 కంపెనీలు ఉంటాయి. ఆ 50 కంపెనీల్లోనే ఇండివిజువల్గా కాకుండా, ఇండివిజువల్గా చేస్తే ఏమైంది, 50లో ఒక కంపెనీ పర్ఫార్మెన్స్ ఉంటుంది, ఒక కంపెనీ పర్ఫార్మెన్స్ ఉండదు, ఒక కంపెనీ బాగా పనిచేస్తుంటుంది, ఒక కంపెనీ బాగా పనిచేయదు. ఈ మధ్య కాలంలో లేటెస్ట్గా హెచ్డిఎఫ్సి బ్యాంకు గొడవ అయింది. గొడవ అంటే ఏం లేదు, రిజల్ట్స్ బాగాలేవు, ఇక ఎఫ్ఐఐలు కంటిన్యూగా అమ్మటం, దాంతో మార్కెట్లు బాగా పడటం జరిగింది. ఏది, బ్యాంకు. అలా కాకుండా డైరెక్ట్గా మనం నిఫ్టీ బీస్ని కొనుక్కోవటం. నిఫ్టీ బీస్ అంటే ఏంది, డైరెక్ట్గా ఆ నిఫ్టీనే కొనుక్కోవటం ఒక పద్ధతి. ఇది జనరల్గా సేఫ్గా. మనం ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ దీన్ని కంటిన్యూ చేసి మనం ఇంకా విశదీకరిస్తాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు కనుక మా వీడియో నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట సమయంలో టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.